నమస్తే. జగిత్యాలలో వెరీ ఇంట్రెస్టింగ్ ఫైట్ నడుస్తున్నది. మొత్తం జగిత్యాలలో 50 వార్డులు ఉన్నాయి. 50 వార్డులో 3 రౌండ్స్గా కౌంటింగ్ జరుగుతున్నది. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. అంటే రౌండ్ మీన్స్ ఒక రౌండ్లో 17 వార్డులు, రెండో రౌండ్లో 17 వార్డులు, మూడో రౌండ్లో మిగిలిన 16 వార్డులు, మొత్తం 50 వార్డుల కౌంటింగ్ జరుగుతున్నది. ఫస్ట్ వార్డ్ కంప్లీట్ అయింది. ఫస్ట్ వార్డ్ కంప్లీట్ అయిన తర్వాత వెరీ ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ కనబడతా ఉన్నాయి. సో మరి హంగ్ వాతావరణం ఏమైనా జగిత్యాలలో వచ్చే అవకాశం ఉందా అని అనిపిస్తున్నది. సో జీవన్ రెడ్డి వర్గం ఎవరైతే టికెట్లు రాని వాళ్ళు ఇండిపెండెంట్గా వేశారో సో వాళ్ళలో కూడా ఫస్ట్ రౌండ్లో 4 గెలుపొందడం జరిగింది, 4 మెంబర్స్. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్, జస్ట్ తాజాగా అందుతున్న సమాచారం, 23వ వార్డ్ ఎవరిది, జీవన్ రెడ్డి ఉన్న ఇల్లు 23వ వార్డులో ఉన్నది. జీవన్ రెడ్డి ఇల్లు అయినా, సంజయ్ హాస్పిటల్ అయినా ఇవన్నీ కూడా 23rd వార్డులో ఉన్నాయి. ఈ 23వ వార్డులో జీవన్ రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తికి కాంగ్రెస్ బీఫామ్ మీద టికెట్ రాలే, సంజయ్ వర్గానికి వచ్చింది. సో అక్కడ జీవన్ రెడ్డి వర్గం ఇంకొక ఇండిపెండెంట్ తన వర్గానికి చెందిన వ్యక్తిని అక్కడ నిలబెట్టింది. అక్కడ మహిళా రిజర్వేషను. సో తను యాపిల్ గుర్తు మీద పోటీ చేయడం జరిగింది. మనం లాస్ట్ అక్కడికి వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ కూడా మనం చేయడం జరిగింది. సో ఆ యాపిల్ గుర్తు మీద పోటీ చేసిన ఈ 23వ డివిజన్ ఆ సొంత ఇల్లు ఎవరిది జీవన్ రెడ్డి ఇల్లు ఉన్నదో అక్కడ సౌజన్య నిఖిల్ రెడ్డి 23rd వార్డులో యాపిల్ గుర్తు గెలుపొందడం జరిగింది సెకండ్ రౌండ్లో. అయితే ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ ఎట్లున్నాయంటే మొత్తం ఇక్కడ 50 వార్డులు ఉన్నాయి. ఈ 50 వార్డులో రౌండ్ 1 17 వార్డ్స్, రౌండ్ 2 17, 16 వార్డ్స్, 3 రౌండ్లు అన్నమాట ఇవి. సో ఫస్ట్ రౌండ్లో 17 వార్డ్స్లో వచ్చిన రిజల్ట్స్ ఇప్పటివరకు ఇక్కడ కాంగ్రెస్ గుర్తు మీద 6 గెలుపొందడం జరిగింది. బీఆర్ఎస్ సింబల్ మీద గెలుపొందిన వాళ్ళ సంఖ్య కేవలం 1 మాత్రమే. నెక్స్ట్ బీజేపీ ఇక్కడ 2 స్థానాలు కైవసం చేసుకున్నది ఫస్ట్ రౌండ్లో, ఫస్ట్ 17 వార్డ్స్లో. ఇండిపెండెంట్లు ఇక్కడ 6 గెలుపొందడం జరిగింది. ఈ 6 ఇండిపెండెంట్స్లో 4 జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మొత్తం జీవన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు దాదాపుగా 27 మంది ఇండిపెండెంట్గా నామినేషన్ చేసినట్టు కనబడుతున్నది. ఇంకొక 2 ఎవరైతే కాంగ్రెస్ టికెట్ రాలేదో వాళ్ళు సంజయ్ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇంకొక 2 రెబల్స్గా వేసి ఈ 6లో మరో 2 వాళ్ళు గెలుపొందడం జరిగింది. మొత్తం 17. అయితే ఇంకా సెకండ్ అండ్ థర్డ్ రౌండ్లో కూడా జీవన్ రెడ్డి నిలబెట్టిన వాళ్ళు, జీవన్ రెడ్డి ప్రచారం చేసిన వాళ్ళు ఇంకా సెకండ్ అండ్ థర్డ్ రౌండ్లో ఇంకా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళలో రిజల్ట్స్ ఎట్లుంటాయి అన్న దాని మీద ఇంట్రెస్టింగ్ ఉన్నది. అయితే ఆ యాపిల్ గుర్తుకు సంబంధించిన 23rd వార్డు సెకండ్ రౌండే. సో దానికి సంబంధించిన రిజల్ట్ జస్ట్ ఇంతకుముందే రావడం జరిగింది. ఆ 23rd వార్డులో జీవన్ రెడ్డి నివాసం ఎక్కడైతే ఉంటున్నారో ఆ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి, జీవన్ రెడ్డి ప్రచారం చేసిన అభ్యర్థి గెలుపొందడం జరిగింది. సో ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఎలక్షన్స్ అప్పుడు మొత్తం 50 వార్డులలో జీవన్ రెడ్డి వర్గానికి కాంగ్రెస్ 35 బీఫామ్స్ ఇచ్చింది, 35 జీవన్ రెడ్డి అంటున్నా, సంజయ్ వర్గానికి 35 ఇచ్చింది, 15 ఏమో జీవన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చింది. సో ఈ 15 ప్లేసెస్లో జీవన్ రెడ్డి వర్గం పోటీ చేస్తుంది, 35 ఏమో సంజయ్ వర్గం పోటీ చేస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం ఇక మిగతా 27 స్థానాలు, 28 స్థానాల్లో రెబల్స్ని బరిలోకి దింపారు జీవన్ రెడ్డి గారు. ఆయన అనుచరులు అక్కడ పోటీ చేస్తున్నారు. మొత్తం ఇండిపెండెంట్లు ఇక్కడ 6 గెలుపొందారు. 6లో 4 జీవన్ రెడ్డి వర్గం వాళ్ళు గెలిచారు. బీజేపీ 2 గెలిచింది, బీఆర్ఎస్ 1 గెలిచింది. కాంగ్రెస్ హస్తం గుర్తు మీద 6 గెలుపొందడం జరిగింది. సో మరి సెకండ్ రౌండ్ ఇంకా 17 ఉన్నాయి, థర్డ్ రౌండ్ 16 ఉన్నాయి. వెరీ ఇంట్రెస్టింగ్. మరి ఏం జరుగుద్దన్న చూడాలి. మరి సెకండ్ రౌండ్లో ఇండిపెండెంట్స్ ఏమైనా గెలవకుండా కాంగ్రెస్ గుర్తు మీద ఉన్న వాళ్ళు గెలుస్తారా, లేదు ఇండిపెండెంట్ల హవానే కొనసాగుతుందా, బీజేపీ పరిస్థితి ఏంది, బీఆర్ఎస్ ఏమైనా అప్పర్ హ్యాండ్ అయ్యే అవకాశం ఉందా? బీఆర్ఎస్ది కష్టమే. ఇక్కడ జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్, కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్గానే ఫైట్ ఉన్నది. ఈయన కాంగ్రెసే, ఆయన కాంగ్రెస్, నేను ఒరిజినల్ కాంగ్రెస్ అంటుండు, ఆయన లేదు నేను బీఆర్ఎస్లోనే ఉన్నా కానీ నేను కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్న డెవలప్మెంట్ కోసం ఆయన చెప్తున్నాడు. సో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్గా అక్కడ ఫైట్ నడుస్తున్నది. ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ వాళ్ళు చెప్తున్న ఇంకో కాంగ్రెస్. సో చివరికి ఇంకొక 2 రౌండ్స్ అయిపోతే కానీ మనకి క్లారిటీ రాదు. సెకండ్ రౌండ్లో కూడా ఒక వార్డు వచ్చింది, అది జీవన్ రెడ్డి ఇల్లున్న వార్డు. అక్కడ జీవన్ రెడ్డి మనిషే యాపిల్ గుర్తు గెలవడం జరిగింది. చూద్దాం నెక్స్ట్ రిజల్ట్ ఎట్లా ఉంటుంది అన్నది.
అండ్ దాంతోపాటు ఇంకా మనకి జగిత్యాల పక్కన రాయికల్ అని ఆ, ఇంకొక మండలి ఉన్నది. రాయికల్లో కూడా జీవన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు కొంతమంది పోటీ చేసినారు. అయితే ఈ రాయికల్లో బీజేపీ ప్రభావం చాలా స్పష్టంగా ఉన్నది. అయితే ఇంకా బోగస్ శ్రావణి జగిత్యాల నియోజకవర్గం కిందికి వస్తే తను చేసిన వర్క్ కొద్దిగా వర్కౌట్ అయినట్టుగానే కనబడుతున్నది. రాయికల్లో ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్స్ ప్రకారంగా బీజేపీ 5 గెలిచింది, బీఆర్ఎస్ 4 గెలిచింది, కాంగ్రెస్ 2 గెలిచింది, ఇండిపెండెంట్లు 1 గెలుపొందడం జరిగింది. సో ఇంకా ఇది కంటిన్యూ అవుతూ ఉన్నది. సో ఇక్కడ బీజేపీ అప్పర్ హ్యాండ్ కనిపిస్తుంది రాయికల్ మున్సిపాలిటీలో. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.